శాఖ జిల్లా గాజువాక సిఎంఆర్ ఐమాక్స్ థియేటర్లో సినిమా పిచ్చోడు చిత్రం యూనిట్ సందడి చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు చిత్రం హీరో కుమారస్వామి మాట్లాడుతూ, ఈ రోజు మా సినిమా పిచ్చోడు చిత్రం 2 తెలుగు రాష్ట్రాలలో విడుదలైందని, చిన్న చిత్రం అయినప్పటికీ ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారని, వారందరికీ మా చిత్ర బృందం నుంచి అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ మధ్య కాలంలో చిన్న చిత్రాలు ఎక్కువగా రావడంతో నూతన కళాకారులకు కూడా అవకాశం దొరుకుతుందని అన్నారు. పెద్ద చిత్రాలతో పాటు చిన్న చిత్రాలను కూడా ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలోని నిర్మాత సంధ్యా వెంకట్, చిత్రం యూనిట్ సభ్యులు సావిత్రి, కృష్ణ, సంతోష్, భరత్, రంగోలి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఇది థ్యాంక్స్ మీట్ అండి, చాలా థ్యాంక్స్. అంటే రిలీజ్ అయిన తర్వాత ఇంత ఘన విజయాన్ని మాకు అందించారు. స్మాల్ ఫిల్మ్ బిగ్ హిట్. అది నిజంగా రేటింగ్స్ కానీ, రివ్యూస్ చెప్పిన వాళ్ళు కానీ చాలా మంది చాలా బాగా చెప్తున్నారండి. చాలా జెన్యూన్ టాక్ అండి. అంటే ప్రతి ఒక్క ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు. ఆడ మగ పిల్లలు పెద్దలు తేడా లేకుండా ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతున్నారు. రియల్లీ అందరికీ థ్యాంక్ యూ. అలాగే ముందుగా మా టీం అందరికీ ఆర్టిస్టులకు కానీ, మా ప్రొడక్షన్ మేనేజర్ కానీ, టెక్నీషియన్స్ కానీ, డిఓపి, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్, అంటే టీం మొత్తానికి ఆర్టిస్టులు కానీ, మా కో ఆర్టిస్టులు చాలా సపోర్ట్ చేశారండి. ఒక మారుమూల గ్రామానికి వెళ్ళి షూట్ చేసాం మేము. ఇది ఆ గ్రామంలో ఒక 4 రోజులు షూట్ చేసాం. ఆ 4 రోజులు కూడా చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు అందరు ఆర్టిస్టులు కూడా. అలాగే టెక్నీషియన్స్ చాలా మంచిగా వర్క్ చేశారు. ఆ ఊరు కూడా అరకు దగ్గరలో ఉంటుంది, కండివరం అని. మా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ రెడ్డి స్వామి గారు చూశారు. మంచి లొకేషన్స్ అండి. సినిమాకి ప్లస్ పాయింట్ ఏముందంటే ఆ విలేజ్ లొకేషన్ చాలా ప్లస్ పాయింట్. దీనందరినీ ఒక విలేజ్ లో ఉండి ఏ విధంగా సక్సెస్ అయినా నా గోల్ మీద ఈ లైన్ థ్రెడ్ నడుస్తుంది. ఈ థ్రెడ్ మొత్తం అందరికీ కనెక్ట్ అవుతుంది. ఖచ్చితంగా చూడండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ సార్. చాలా కాలం తర్వాత కళాకారులు తాలూకా కాన్సెప్ట్ని చాలా చక్కగా డిజైన్ చేశారండి కుమారస్వామి గారు. నిజంగా అది ఎంత బాగుందంటే సినిమా చాలా బాగా తీశారన్నమాట. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ చేస్తూ అలాగా తన హీరోగా అవ్వాలని చాలా మంది కళాకారులకి ఉంటుందండి. అది ఎలాగ వాళ్ళు ప్రజెంటేషన్ చేయాలనేది ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారండి. సెంటిమెంట్ అయితే చాలా చక్కగా తీశారు. అమ్మ సెంటిమెంట్ కానీ, నాన్నతో ఒక సెంటిమెంట్ అయితే కళ్ళని నీరు వచ్చినట్టు చేశారండి. ఆ మాట్లాడే విధానం కానీ, డైలాగ్ డెలివరీ కూడా చాలా చక్కగా రాశారండి. మాటలో ఇంత అద్భుతంగా తీయడం అనేది నేను ఇంతవరకు ఏ డైరెక్టర్ కానీ, ఏ హీరోని కానీ చూడలేదండి. ఈ విధంగా తీసిన కుమారస్వామికి నిజంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి మంచి విజయాలు ఇంకెన్నో సినిమాలు తీయాలని కోరుకుంటాను. ప్రతి ఒక్కరూ వెళ్ళి ఈ యొక్క సినిమాను చూసి విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను.